హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బజాజ్ మ్యాక్సిమా ఎక్స్ వైడ్ డీజిల్ వర్షన్ గురించి ఓనర్ యొక్క రివ్యూ అయితే తీసుకుందాము. సో వెహికల్ ఎలా ఉంది, దాని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కావచ్చు, అలాగే మెయింటెనెన్స్ ఎలా ఉంది, దానికి ఇచ్చిన స్పెషల్ ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓనర్ నుంచి అయితే రివ్యూస్ అయితే మనం తీసుకుందాము. సో మరి అడిగేద్దామా, వచ్చింది మరి ఓనర్ యొక్క రివ్యూ తీసుకుందామని అయితే నేనైతే రావడం జరిగింది. ఇక్కడ ఈ స్పెషల్లీ డిజైన్డ్ డాష్ బోర్డ్ అయితే ఉంది కదా, మరి దానికి సంబంధించిన డీటెయిలింగ్ అన్ని కూడా నేనైతే అడిగి తెలుసుకుంటాను. ముందుగా అన్న, అక్కడ డాష్ బోర్డు ఉంది కదా, డాష్ బోర్డ్ లో డిస్ప్లే సిస్టమ్ ఇచ్చారు. ఆ డిస్ప్లే సిస్టమ్ లో మనకి ఎన్నో ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒక్కోటి మాకేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? దీనికి స్పీడోమీటర్ ఇచ్చాడు, తర్వాత వచ్చేసి సిగ్నల్స్, బ్యాటరీ సిగ్నల్స్, తర్వాత వచ్చి డీజిల్ మీటర్ మొత్తం ఒక దాంట్లోనే ఇచ్చాడు. దానివల్ల బాగుంది. తర్వాత వచ్చేసి డాష్ బోర్డు కూడా బాగా ఇచ్చాడు. డాష్ బోర్డు కూడా నీట్ గా ఉంది, చూసేదానికి కూడా నీట్ గా అందరూ బాగా నచ్చుతున్నారు. ఇక్కడ బటన్ ఇచ్చాడు. తర్వాత సెల్ఫ్ కి వచ్చేసి రెడ్ బటన్ ఇచ్చాడు. ఇక్కడ సోక్ ఇచ్చాడు, బ్లాక్ సోక్ వచ్చాడు. తర్వాత వచ్చేసి ఇంజిన్ స్టాపింగ్ వచ్చి రెడ్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసి రివర్స్ వచ్చేసి ఇది ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ అందులో 5 గేర్లు ఇచ్చాడు దీనికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వైపర్ స్విచ్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి 4 సిగ్నల్ స్విచ్ ఇచ్చాడు. మనకి ఇంకేదైనా బిగించుకోవాలంటే మనకి మళ్ళీ ఎక్స్ట్రా స్విచ్ ఇచ్చున్నాడు. ఎక్కడ ఛార్జర్ ఇచ్చాడు. ఇక్కడ ఛార్జర్ సిస్టమ్ కూడా బాగా ఇచ్చాడు, కార్ లాగా ఇచ్చాడు ఛార్జర్ సిస్టమ్. తర్వాత వచ్చేసి మొత్తం బ్రేక్ సిస్టమ్ గానీ సీటింగ్ గానీ అంతా బాగుంది. మరి మీకు కంఫర్ట్ ఎలా ఉంది? కంఫర్ట్ బాగుంది. కంఫర్ట్ ఎంత దూరం పోయినా కూడా మనకి ఇబ్బంది లేదు, బాగుంది. తర్వాత దీంట్లో ఫెసిలిటీ ఏంటంటే ఇక ఏకదాటిగా హైదరాబాద్ పోయినా కూడా ఇంజిన్ వాళ్ళు లాంగ్ ట్రావెల్ చేసాము, ఏ ప్రాబ్లం లేదు, ఎంత లాంగ్ గానే వెళ్తుంది. తర్వాత వచ్చేసి వెయిట్ కూడా బాగా పైన ఒక టన్ను వేసుకున్నా ఏం ఎంటీ లాగా బాగా నీట్ గా ఉంది. ఫెసిలిటీ బాగుంది. ఎంత దూరం పోయినా కూడా నడువు లెక్కలు ఏం రావు, బాగుంటది. మేఘనా బజాజ్ బాగుంది. మరి ఎందుకు మీరు ఈ బజాజ్ బండి తీసుకోవాల్సి వచ్చింది? ఇది మామూలుగా చూసేదానికి అవుట్లుక్ బాగుంటది, తక్కువ ప్లేస్ ఎక్కువ ఉంటది, బండి బాగా డ్రైవింగ్ బాగుంటది. అందువల్ల దీన్ని నచ్చి తీసుకున్నాం మేము. దాని తర్వాత మైలేజ్ కూడా బాగా వస్తుంది. నీకు 50 స్పీడ్ పోతే 30 కిలోమీటర్స్ 29 అట్లా వస్తుంది. లేదు నీకు 60 స్పీడ్ పట్టుకుంటే నీకు 25 వస్తుంది. మనం లిమిట్ అనేది ఉంటే దాని తగ్గట్టు దీనికి 30 స్పీడ్ వస్తుంది. లిమిట్ లేకుండా మనం పోతా ఉంటే దానికి 25 స్పీడ్ మైలేజ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు డ్రైవింగ్ అలా మనం లిమిట్ అనేది చూసుకుంటే మనకు మైలేజ్ బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు రీసేల్స్ అనేది బజాజ్ కి ఎక్కువ ఉండవు కదా, మరి అప్పీకి ఉంటాయి కదా, మరి బజాజ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు రీసేల్స్ అంటే ఇప్పుడు మేఘనా బజాజ్ అనే వాళ్ళు ఎక్కువ రీసేల్స్ ఎక్కువ తీస్తున్నారు. అప్పి అంటే ఎక్కువ మేఘనా బజాజ్ బాగా లైక్ చేస్తున్నారు. లోడ్ గానీ ఇంజిన్ కూడా నీకు మనం ఒక 50 కిలోమీటర్ స్పీడ్ తో తోలుకుంటే నీకు 5 ఏళ్ళు గ్యారంటీ ఇంజిన్ వస్తుంది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చి కంపెనీకి వాళ్ళు కూడా బాగా మనం పోయినప్పుడు రెస్పాన్స్ తీసుకొని ఇంజన్ నీట్ గా చెక్ చేయటం, మారవటం నీట్ గా చేస్తున్నారు. అది దాంట్లో ఫెసిలిటీ అది. అవునన్నా, బండి తీసుకొని ఎన్ని ఏళ్ళు అయింది మీరు? నేను బండి తీసుకొని 17 నెలలు అయింది. 17 నెలల నుంచి మనకేమి ఎలాంటి దీంట్లో రిపర్స్ ఏమి లేవు. ఓన్లీ 2 నెలలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తున్నాను. ఒక 2 నెలలకి ఇంజిన్ ఆయిల్, 2 నెలలకి మొత్తం మార్చేస్తున్నాడు. క్రౌన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ 2 నెలలకి. మళ్ళీ 2 నెలలకి మళ్ళీ అట్లా మార్చుకుంటా వస్తున్నాను. దానివల్ల బాగుంది. ఎంత పడింది ఇది బండి? ఇది బండి వచ్చేసి 3,32,000కు వచ్చింది. మాకు దసరా ఆఫర్లో 18,000 తగ్గించి ఇచ్చారు. 3,50,000 అయితే 3,18,000కి తగ్గించి 3,32,000కి ఇస్తే 32 కట్టాను. 3,00,000 ఫైనాన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు 15 నెలలు కట్టాను. 17 నెలలు కట్టినాను, ఇబ్బంది లేదు. మనకి ఎలాంటి ట్రబుల్స్ ఏం లేదు, బాగుంది. ప్యాసింజర్స్ కంఫర్ట్ ఎలా ఉంటుంది? ప్యాసింజర్ కంఫర్ట్ అంటే ఇప్పుడు అప్పీలో ఎక్కితే పైన తలలు గిలలు తగులుతున్నాయి. ఇంట్లో బాగుంది, కూర్చునేదానికి ప్లేస్ గీసు బాగా, పైన కూడా కూర్చునే వాళ్ళకి బాగుంటది, ఏం ఇబ్బంది లేదు, ప్లేస్ బాగుంటది. నలుగురు కూర్చుంటారు, ఫ్రీగానే ఉంటది. రన్నింగ్ కూడా బాగా స్మూత్ గా ఉంటది. మేఘనా బజాజ్ రన్నింగ్ బాగా స్మూత్ గా ఉంటది. దాన్ని బట్టి దీన్ని తీసుకున్నాం మేము.
నాయిస్ కూడా తక్కువే ఉందా ఇంజిన్? ఇంజిన్ నాయిస్ తక్కువ, అప్పి కంటే తక్కువే. అది కంటే దీనికి చాలా బాగుంది, ఇంజిన్ బాగుంది, అన్ని ఫెసిలిటీ అన్ని బాగున్నాయి. సో సిఎన్జి తో కంపేర్ చేస్తే ఇది బాగుందని అని చెప్పుకోవచ్చా? అవును, డీజిల్ బాగుంటది సిఎన్జి కంటే. సిఎన్జి రేట్ తక్కువ కదా దీనికంటే, అయినా కూడా మాకు సిఎన్జికి దీనికి చాలా తేడా ఉంది. ఇది ఏంటంటే డీజిల్ కదా, సిఎన్జి. ఓకే, ఎందుకనంటే మనకి సిఎన్జి లో అవుట్లెట్ పాయింట్స్ అనేవి తక్కువ ఉంటాయి బయట, అవి ఉన్న దగ్గరే మనం పట్టించుకోవాలి. డీజిల్ ఏంటంటే పాయింట్స్ ఎక్కడైనా ఉంటాయి, చిన్న చిన్న గ్రామాల్లో కూడా మనకి అన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క బజాజ్ అనేది మీకు బాగుంది. సో 1.5 year తర్వాత కూడా మీరు ఇలానే అన్ని ఫీచర్స్ మాకు బాగా నచ్చాయి, ప్యాసింజర్స్ కూడా మంచిగా లైక్ చేస్తున్నారు. సో డీజిల్ వర్షన్ ఎప్పటికైనా బెస్ట్.